ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి డౌట్స్ అడుగుతున్నారు ఏంటంటే అండి, బ్లౌజ్ కుట్టిన తర్వాత అంత పర్ఫెక్ట్గా నెక్ కట్ట అంతా బాగానే కుదిరింది కానీ చంక దగ్గర బాగా టైట్గా ఉండి పట్టేసుకుని లాగినట్టుగా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉండట్లేదు, ఏంటి కారణం, నేను ఎక్కడ సరి చేసుకోవాలి అని అడుగుతున్నారు. అది ఇప్పుడు ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి, క్లాసెస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ బ్లౌజ్ ప్రాబ్లం ఏంటంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది అంటే కనుక చంక దగ్గర టైట్ ఇప్పుడు నెక్కి కానీ ఈ ఆర్మ్ హోల్ అంటే ఈ ఆర్మ్ రౌండ్ ఎప్పుడు కూడా మీకు టైట్ అయిపోతుంది అంటే దానికి మెడ వెడల్పుకి కానీ మెడ డీప్కి కానీ ఎటువంటి సంబంధం లేదండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ తీసుకున్న దగ్గరే తేడా అనమాట. ఒకవేళ 6 ఇంచులు మనం షోల్డర్ పెట్టుకున్నప్పుడు షోల్డర్తో కూడా సంబంధం లేదండి, అది మీ నెక్ని పెట్టి మీరు షోల్డర్ తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే సపోజ్ చూడండి, ఇక్కడ 5.5 పెట్టి మీ బ్లౌజ్కి ఇలాగా ఆర్మ్ రౌండ్ తీసారనుకోండి, 5.5 పెట్టాను నేను. ఈ రకంగా ఇలా మనం పెట్టిన తర్వాత ఇక్కడ రౌండ్ తిప్పుతారు కదా, ఈ రౌండ్ తిప్పినప్పుడు 1.5 ఇంచుకి యాక్చువల్గా ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఒకవేళ మీరు ఇలా 5.5 పెట్టి రౌండ్ తిప్పుతున్నట్టయితే కనుక 6కి 6 ఇంచు డీప్ చేయండి. 5 పెట్టుకుంటున్నారు అంటే కనుక 6 ఇంచు డీప్ చేయండి. అంటే మీ బ్లౌజు మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసుకున్నారు, ఎంత పెట్టారన్నది మీకు తెలుసు. మనకి చంక రౌండ్ టైట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు పెట్టుకున్న నెంబర్ కన్నా కనీసం 6 ఇంచ్ అన్నా సరే మీరు కిందకి డౌన్ చేయండి. ఈ రౌండ్ కొలుచుకుని ఎప్పుడు కూడా మీరు పొరపాట్లు చేయకూడదు. ఇది ఇంకొకటండి, ఒక మొండి గుర్తు అంటారు కదా, అది ఎంత చిన్న సైజు వాళ్ళకన్నా సరే మీరు ఈ డీప్ అన్నది, ఈ చంకదింపు అన్నది 5.5 పెట్టుకోండి. ఎంత పెద్ద సైజు వాళ్ళకన్నా సరే 6 ఇంచులు, బాగా 44 కన్నా ఎక్కువ, ఇంకా 50 ఇంచులు 50 చెస్ట్ ఇలా ఎక్కువగా 50 కాదండి అంటే 46, 48 ఇలాంటి ఇంకెక్కువ పెద్ద సైజు అయితే కనుక అప్పుడు 6.5 పెట్టుకుంటాం. కానీ 5.5, 6 మ్యాక్సిమం 36 సైజు నుంచి కూడా మనకి 36, 38 సైజు నుంచి కూడా మనకి 6 ఇంచులకే మనకి ఈ చంకదింపు అన్నది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. కొంతమంది 5 పెడతారు, 5.5 పెడతారు పెద్ద సైజుల కన్నా సరే, దానివల్ల ఏంటంటే చంక టైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, సపోజ్ మీరు ఇలా పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎంత నెంబర్ అయితే పెట్టుకున్నారో దానికి ఇంకా 6 ఇంచ్ అన్నా సరే కనీసం ఇలాగ డౌన్ చేసుకోండి. చేసుకుని ఇలా డౌన్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అన్నది మీకు సాల్వ్ అవుతుంది. ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మరి 1.5 కాకుండా ఎప్పుడు చెప్తున్నాను కదండి, 1.5, 1.2 అయితే కనుక మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది, మరీ ఎక్కువగా టైట్ రాకుండా ఉంటుంది అనమాట. 1.5కి ఇలాగ పెట్టుకుని ఇలా చంక రౌండ్ అనేది ఇలా తీసుకోండి. దీనివల్ల ఏంటంటే కొద్దిగా డౌన్ అవుతుంది, ఈ లెంత్ ఇలా పెరుగుతుంది, టైట్ కాకుండా లూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మీరు ఎంతైతే చంకదింపు పెట్టారో దానికి ఒక 6 ఇంచు కిందకి పెట్టండి. పెట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5కి మార్కింగ్ పెట్టి రౌండ్ తీయండి. మీకు ఈ టైట్ అనేది సరిపోద్ది. అలాగే ఎవరికైనా సరే ఇక్కడ ముడతలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, నాకు లూజ్ అయిపోయింది, అస్తమాటికి చంక దగ్గర లూజ్ అయిపోతుంది అన్న వాళ్ళు ఒక 6 ఇంచు పైకి పెట్టుకోండి. అంటే ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందండి, ఆల్రెడీ మనం బ్లౌజ్ అంతా కటింగ్ వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు, స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత వేసుకున్నప్పుడు వస్తుంది. అంటే ఎంతో కొంత నెంబర్కి ఇది పెట్టే ఉంటారు కదా, దానికి 6 ఇంచు టైట్గా ఉంటే కనుక తగ్గించుకోండి, లూజ్గా ఉంటే కనుక ఇలా పైకి పెట్టుకోండి, మీకు సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అంటే కనుక ఇది ఎంతైతే పెట్టారో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ మార్చారు కదా, ఫ్రంట్ మామూలుగా పెట్టకండి, ఫ్రంట్ కూడా ఇప్పుడు ఎంతైతే పెట్టుకున్నారో అంతే ఫ్రంట్ కూడా పెట్టుకుని 1 ఇంచ్ అంటే ఒక 3/4 ఇంచు, 1 ఇంచు కూడా కాదండి, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 3/4 ఇంచుకి మాత్రమే ముందు భాగానికి ఇలా రౌండ్ తీసుకోవాలన్నమాట. ఇలా
ఇప్పుడు బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ వచ్చిన టైట్ ఇక్కడ క్లియర్ అయిపోద్ది. సరేనండి, ఇది చిన్న ట్రిక్ అనమాట. మనకి చంక టైట్ అవుతుంది అంటే చంక దించుకోవాలి అంతే తప్ప మెడ వెడల్పులో కానీ షోల్డర్లో కానీ ఎటువంటి తేడా ఎక్కువగా ఏమీ ఉండదు. దాని సంబంధం లేదు. ఇక్కడ మనకి ఈ రౌండ్ తగ్గిందని అర్థం, ఈ రౌండ్ తగ్గిందని అర్థం. ఇంకొకటి సైజు ఒకటి బాగా బిగ్స్గా ఉంటే కనుక చెస్ట్ లూజ్ మీరు సపోజ్ మీరు 9 ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టుకున్నారనుకోండి, ఒక 9.5 పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ముందు ఇక్కడ పెట్టుకుంటే కనుక కొద్దిగా ఒక 1/4 ఇంచు ఇలాగ జరుపుకోండి. అదొకటి. లేదు అంటే కనుక ఇలా ఈ రౌండ్ ఇలా తీసిన తర్వాత మీరు చెస్ట్లో 4వ వంతు తీసుకుని మార్కింగ్ పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ డీప్ మాత్రం పెంచుకోండి, సరిపోద్ది. సరేనండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. వెంటనే మీకు నేను రిప్లై ఇస్తూ ఉంటాను. లేదు చేసి చూపించాలి అని అనుకున్న డౌట్స్ అయితే కనుక ఈ రకంగా నేను చేసి చూపించి మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. లేదు కామెంట్ రూపంలో రాస్తే సరిపోద్ది అనుకున్నప్పుడు నేను వెంటనే మీకు రిప్లై వెంటనే ఇచ్చేస్తున్నాను కదండి. ఎవరికి కూడా నేను మిస్ చేయకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉంటాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ సింబల్ని కూడా ఆన్ చేసి ఉంచుకున్నట్టయితే కనుక నేను ఏ క్లాసెస్ చేసినా సరే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.